అనుషకి ఇచ్చిళ్ళు ఆయన ఇస్తలేడు అస్సలు. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళంతా మా వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తారు చూడండి. ఇంకో ఇదైతే గుట్ట మస్తు ఉంది. గుట్ట అయితే చూడండి. అగో మా వాడైతే హాయ్ ఫ్రెండ్స్ చెప్తుండు. ఇగో ఇలా బండతో మస్తు వేసిండ్రు. ఇలా వెళ్ళడంతో ఇప్పుడైతే చూడండి, ఇగో మా వాళ్ళు అయితే మంచిగా దండం పెట్టుకుంటున్నారు చూడండి. బోనంతో చూడండి. ఇక అమ్మవారు ఎవరే? చుట్టూ గుట్ట అయితే సూపర్గా ఉంది. రాలే మామయ్య, ఇళ్ళకి వెళ్ళి మేమైతే నేర్చుకోబోతున్నాం. మా బాటలు చూడండి ఎట్లా పెడుతుండ్రు. అంతేగా అత్తమ్మ. ఇది ఎట్లా ఇల్లు? గదేగా మనం వచ్చింది. దాంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి. ఎవరమ్మా? చిన్నప్పటి నుండి చూస్తాను ఆంటీ. ఇక్కడ జెండకెద్దే యాస్ట్ వచ్చిందా అనే? యాస్ట్ వచ్చిందా అనే అన్నయ్య నీకు? మా రాక్షసికి కూడా యాస్ట్ వచ్చింది. అందరు దండలు కాదు, అందరు మంచోళ్ళే. నువ్వైతే బురకేసుకో. మల్లక్క ఏమైంది మావా? ఏమైంది గుట్టెక్కేసరికి? ఒకటే మా వాళ్ళు బోనాలు బొట్లు పట్టుకొని వస్తారు చూడర్రా. అప్పుడే టైర్డ్ అయినావా మిల్కి? ఇగో నడవండి. ఆగుతే ఇంకా ఆయాసం అవుతుంది రా. ఇక్కడేనా విగ్రహం ఉంటుంది? అదే అంటున్నా నేను. మరి రాగురా కొంచెం. ఇదేనా దేవుడు? ఇంకా లోపలికి పోవచ్చుగా? లేదు, ఇంకా లోపల ఉంటుంది. మేమందరం అయితే ఇప్పుడే గుట్టపైకి చేరుకున్నాం. ఇక మా చిన్నమ్మ అయితే కొబ్బరికాయల ముళ్ళు ఇచ్చి, వాళ్ళైతే ఇంకొక దేవుడు ఉంటాడు పైన. మేమైతే దర్శనం అయినాక వెళ్దాం అనుకున్నాం, కానీ చిన్నమ్మ వాళ్ళైతే ముందే వెళ్ళొచ్చిండ్రు. ఎండ బాగా అవుతుంది మళ్ళీ అప్పటికని. ఇదిగో ఇప్పుడైతే అయ్యగారు అక్కడ పూజలు చేస్తుండ్రు. మేము తెచ్చిన వాసిద్యాలన్నీ అక్కడ తీసి ముట్టియడానికి అయితే సిద్ధం చేస్తుండ్రు. ఈ పక్కకైతే ఉంది కదా చూడండి, ఈ దేవుడి దగ్గర దర్శనం. పొట్టిగున్నావు కానీ మా అందుతుంది మల్లక్క. పొట్టిగున్నల కోసమే తాడు పెట్టిండ్రే. గక్కడ దీపం వస్తాను. లోపల బావి ఉంటుంది. కోతులు చూడండి ఇక్కడ. గడ పైన పెట్టే, గిడి పక్కకు పెట్టు. ఊళ్ళకు మారెత్తే అక్క. హాయ్ నిన్ను ಗೊತ್ತಿತ್ತದ
ఇక్కడైతే బాగానే ఉంది. దేవుడికి అయితే ఇలా నైవేద్యాలు పెడతారు. అందరికైతే బొట్లు పెడుతున్నారు. ఇచ్చింది